తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్థానిక కొత్తపేటలో టీడీపీ యువజన నాయకురాలు సౌజన్య కుమారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు, యువతులు భారీగా తరలివచ్చి అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. స్థానిక కొత్తపేటలో జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీలను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు తిలకించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళలు, యువతులు అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారని అభినందించారు. నేటి యువత ఎక్కడకు వెళ్లినా భారతీయులందరూ జరుపుకునే సంక్రాంతి పండుగను మరువకూడదని, ఇటువంటి పండుగల నిర్వహణ ద్వారా భావితరాలకు మంచి సందేశాన్ని అందించవచ్చునన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలు, యువతులకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి, పార్లమెంట్ కమిటీ కార్యదర్శి రాంబాబు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చాపల చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ జనసేన పోటీ చేస్తుంది, నచ్చితే జై టీడీపీ అనండి, లేదు నిర్మామటంగా ఏ మోమాట పడక్కల వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసింది బాగుంటే జై వైసీపీ అనండి. అంటే ఇది అడిగే ముగ్గులు పోటీ పెట్టి ఇది అడుగుతున్నారేంటి అని అనొచ్చు. ఇది అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే వాళ్ళలాగా మేము ముగ్గులు పోటీలు పెట్టాం, ఆర్పీల ద్వారా మీరు ముగ్గులు వేయాలి, మేము చెప్పిన చోటుకి రావాలి, ఆ సమయంకి రావాలి, నేను చెప్పిందే చెయ్యాలనేది తెలుగుదేశం పార్టీలో లేదు. మీకు నచ్చరండి, పండగ ముందు మీరు పాల్గొండి అని చెప్పి మనం అడిగాం. అది తెలుగుదేశం పార్టీ యొక్క విధానం. ఎప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినా ఆ పక్క నేను, ఈ పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న 3-4 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ పట్టం కడుతున్నారంటే, పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా అభివృద్ధి పదంలో నడిపే కనుకనే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఓట్లేసే హక్కు, ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉందని తెలియపరుచుకుంటూ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనకి రాబోయే ఎన్నికల్లో బాబు గారిని గెలిపించుకొని పొత్తు కూడా కలిసింది. జనసేన తెలుగుదేశం పొత్తు అనేది అధికారానికి ఆల్రెడీ షేక్ పుట్టింది. కాబట్టి ఏకగ్రీవంగా వచ్చే ఎన్నికల్లో మన అందరూ ఒక్కటయ్యి బాబు గారిని గెలిపించుకొని, మన ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని, కొత్తపేట ఒక నిజాయితీ, ఒక పార్టీ నమ్ముకున్న మనిషిని నమ్ముకున్న ఎలా ఉంటుంది అనేది బాబు గారికి మనం క్షేమంగా ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఇవ్వాలి.